నమస్తే, వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎడారి దేశంలో భారీ వాన, జలమయమైన దుబాయ్ ఎయిర్పోర్ట్. రామ్లల్లాకు దివ్యాభిషేకం, అయోధ్యలో ఘనంగా నవమి వేడుకలు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్ల వెనక్కి వెళ్తుంది, సీఎం స్టాలిన్. రౌడీయిజం కబ్జాలను ఉక్కుపాదంతో అణచివేస్తా, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల. గోల్డ్ మారథాన్ తొలిసారి తులం ధర 74,000 పైకి. కోల్కతాపై రాజస్థాన్ సంచలన విజయం, బట్లర్ సూపర్ సెంచరీ. ఎడారి దేశమైన దుబాయ్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఎప్పుడు ఎండలు, అధిక ఉష్ణోగ్రతతో అల్లాడే దుబాయ్లో ఒక్కసారిగా భారీ వర్షాలు వరదలతో అల్లాడిపోయింది. ఇక్కడ ఏడాదిలో నమోదయ్యే వర్షపాతం 24 గంటల్లోనే కురిసింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం జడివాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా రద్దీ ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ విమానాశ్రయం వర్షాలతో అనేక విమానాలు మళ్లించాల్సి వచ్చింది. దుబాయ్ ఎయిర్పోర్టులో సాధారణంగా సాయంత్రం 100 విమానాలు తిరుగుతాయి. వాతావరణ మార్పుల కారణంగా విమానాలన్నింటినీ మళ్లించారు. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామనవమి కావడంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3:30 బ్రహ్మముహూర్తంలో స్వామివారిని మేల్కొల్పారు. మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇవాళ నవమి సందర్భంగా రాత్రి 11 గంటల వరకు రామ్లల్లా దర్శనాలు కొనసాగనున్నాయి. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 12:16 సూర్యకిరణాలు బాలరాముడి నుదుటన తిలకంగా 4 నుంచి 5 నిమిషాల వరకు కనిపించనున్నాయి. ఇవాళ ఉదయం పూజకు సంబంధించిన ఫోటోలను ఆలయ ట్రస్ట్ ఎక్స్ వేదికగా దేశ ప్రజలతో పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళ్తుందని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థి టీఆర్ బాలుకు మద్దతుగా శ్రీ పెరంబుదూరులో జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుంది, చరిత్ర తిరగరాస్తుంది. అదేవిధంగా సైన్స్ కూడా వెనక్కి వెళుతుంది. అప్పుడు మూఢనమ్మకాలతో కూడిన కథలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం, ఆర్ఎస్ఎస్ నియమాలతో నిండిపోతుంది. అలా జరగకూడదంటే దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం ఒకటే ఆయుధమని వ్యాఖ్యానించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాశ్వతంగా రౌడీయిజం కబ్జాలు లేకుండా ఉక్కుపాదంతో అణచివేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న సంవత్సర కాలంలో ఎక్కడా కూడా రౌడీయిజం, కబ్జాలు, ఆక్రమణలు, వివాదాలు, దౌర్జన్యాలు లేకుండా ప్రజలు కోరుకునే శాంతియుతమైన ప్రశాంత వాతావరణంలో సుపరిపాలన అందించానని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను సంవత్సరం క్రితం ఈ రూరల్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో, ప్రతి పల్లెటూరులో కూడా నా శాయశక్తుల కృషి చేసి వీలైనంత ఎక్కువ నిధులు తీసుకొచ్చి దగ్గర 150 కోట్ల రూపాయలతో పనులు చేయడం జరిగింది. ఒక పక్క మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఆర్థికంగా
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరిలోని ఆల్ సెయింట్స్ చర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఆల్ మల్కాజ్గిరి కంటోన్మెంట్ పాస్టర్స్ అండ్ లీడర్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో భాగంగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ పీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా బిషప్ పాస్టర్స్ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ వందనాలు తెలిపారు. క్రైస్తవ సోదరులు ఏదైనా మాట ఇస్తే కమిట్మెంట్తో ఉంటారని, లోకానికి యేసుక్రీస్తు ప్రేమను, జాలి, కరుణను పంచారు. క్రిస్టియన్లు అదే మార్గంలో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారని అన్నారు. 75 సంవత్సరాల క్రితమే మా నాన్న ప్రభురెడ్డి అని పేరు పెట్టారని గుర్తు చేశారు. కాబట్టి చిన్ననాటి నుంచి వారితో నాకు సాన్నిహిత్యం ఉంది అని అన్నారు. క్రిస్టియన్ల సమస్యల మీద పార్లమెంట్ కోట్లాడతా అని హామీ ఇచ్చారు. ముందుకెళ్తున్న ఘనత ఆయనది. అదేవిధంగా ఎంతో రాజకీయ చతురత, ఒక ప్రాబ్లంని అర్థం చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలనే చతురత కలిగిన వ్యక్తి. మనకు కంటోన్మెంట్లో అనేక సమస్యలు, మనం ఇలా డిఫెన్స్ వాళ్ళతోటి ఎన్ని సమస్యలు, రోడ్ క్లోజర్ విషయాలే, అది కాకుండా రైల్వే లైన్లతోటి ప్రతి ఒక్క దగ్గర మనకి ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి అనేక విషయాలపైన మనకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మన గురించి తెలిసిన వ్యక్తి, మన సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిని మనం ఎన్నుకుంటే తప్పకుండా మనకు కూడా అక్కడ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మనం కూడా వెళ్ళొచ్చు. అన్నను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను క్రైస్తవ సమాజం ఎదుట. అన్న, మా తరఫున పార్లమెంట్లో గలం విప్పుతారన్న, మా సమస్యలు పార్లమెంట్లో ఎత్తి మాట్లాడతారని మా సభాపక్షంగా ప్రమాణం చేయండి. ఒకటి చెప్తానన్నా, నేనైతే ఒక 25-30 సంవత్సరాలు రాజకీయ జీవితంలో, ప్రజాక్షేత్రంలో, ప్రజాసేవలో ఉన్న నాకు భగవంతుడు అవకాశం ఇచ్చిండు. భగవంతుడిలా కేసీఆర్ గారు కూడా నన్ను దీవించిండు. తప్పకుండా నాకు తెలుసు, ఇంతకుముందు గ్రేవ్ యార్డ్స్ గురించి మాట్లాడిండ్రు, ఇంకా చాలా విషయాలు అయ్యి, కానీ అందరూ బోర్ అవుతారని చెప్పి తొందరగా క్లోజ్ చేసిన. అన్న ఒకటైతే మాట ఇస్తున్నా, ఈ ఏరియాలో గ్రేవ్ యార్డ్సే కాకుండా మరి చిన్న బీఆర్ఎస్ ప్రభుత్వంను గద్దదింపినం. కవితను జైలుకు పంపాం. ఆమె బతుకమ్మ జైలులో ఆడుతుందని మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎక్కువ మాట్లాడితే జగదీష్ రెడ్డిని రోడ్డుపై తిరగనీయమని, జగదీష్ రెడ్డిని కూడా జైలుకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నాకు అని వెళితే పోటీ ఎలక్షన్ భువనగిరి కాంగ్రెస్ కు మునుగోడు కాంగ్రెస్ కు పోటీ. మరి మీరు ఇద్దరు ఏం మెజార్టీస్తారో ఇప్పుడు చూస్తారు. 1,00,000 మెజార్టీ గెలిపారే. మొత్తం 1,00,000 కాదు. భువనగిరి నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థికి ఇక్కడ ఒక్క దగ్గర 1,00,000 ఓట్ల మెజార్టీ తీసుకురావాలి. మా మునుగోడు వాళ్ళకు కూడా అదే పెడుతున్నా, ఛాలెంజ్ పెడుతున్నా. మేము పెడుతున్నాం, మీకైతే ఈజీ. ఇంకా రాజశేఖర్ రెడ్డి చేతులు ఎత్తేసింది కనబడుతుందా? మధ్యలో లేదు, మధ్యలో కాంగ్రెస్ లోకి వస్తే టికెట్ ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తున్నాడు. పోయి సేవలకి టికెట్ ఇవ్వని చెప్పి వస్తే పార్టీలకు వస్తే తీసుకుంటాం, కానీ ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం, కానీ టికెట్ మాత్రం ఇవ్వం. ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్న సోదరుడు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నుంచి 20 ఏళ్ళలో కష్టపడుతున్న సోదరునికి వచ్చింది టికెట్. అందరూ అనుకున్నారు పేపర్లలో చూసి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి భార్య టికెట్ పట్టుబడుతున్నా అని చెప్పి తప్పది. మేము టికెట్ కూడా అప్లై చేసావా? కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి లక్ష్మి నుంచి టికెట్ కూడా అప్లై చేయలేదు. గతంలో నేను మా సోదరుడు వెంకటరెడ్డి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని భువనగిరి పార్లమెంట్ ప్రజలల్లో చర్చ వచ్చింది. కోమటిరెడ్డి కుటుంబం అయితే బాగుంటుందని చెప్పి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చించింది. మొదటి నుంచి కూడా సోదరుడే లైన్లో ఉన్నాడు చామలపల్లి కుమార్ రెడ్డి. చాలా మంది నా దగ్గర టికెట్ దాకా వచ్చిండ్రు, అడిగిండ్రు మీరైతే బాగుంటుంది, మీరు వస్తారా,
మీ మిసెస్ వస్తామంటే మేము లేవని చెప్పిన పోటీలో. కానీ చర్చ జరిగింది, పేపర్లో వచ్చింది వాస్తవం, ప్రజలు ఓడుకున్న మాట వాస్తవం, సర్వే చేస్తే వచ్చింది మాత్రం. కానీ నేను మాత్రం ఏం చెప్పినంటే నాకు 20 ఏళ్ళ నుంచి పనిచేసి 2009 నేను ఎంపీగా వచ్చినప్పుడు ఆనాడే యూత్ కాంగ్రెస్ టికెట్ అడిగింది చామల కిరణ్ కుమార్ రెడ్డి. అప్పటి నుంచి కష్టపడుతున్నాం. ఈ రోజు అధిష్టానం ఏ బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉదయం అవంతి నివాసంలో భీమిలి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అవంతి సమక్షంలో పార్టీలో చేరారు. అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లో ఏమైనా ఉంటే తమ వాదన ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవాలని, భౌతిక దాడులు తగవని హితవు పలికారు. ఆయన త్వరగా కోలుకొని ప్రజల మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. విజయవాడలో 4.5 గంటల పాటు జరిగిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, దీనిని చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేస్తున్నారని అన్నారు. సో ప్రజాస్వామ్యాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సో మేము తిరుగుతున్నాం, మేము చేసుకుంటున్నాం. సో వాళ్ళ వెర్షన్ వాళ్ళు అంటారు, మా వెర్షన్ మేము చెప్తాం. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా తీర్పు మనందరం కూడా గౌరవించాలి. అంతేగాని ఈ రకంగా దుర్మార్గపు చర్య, పాశవిక చర్యలు చేసి, దాడులు చేసి, మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టాలి, ఈ యాత్రను అడ్డుకోవాలి అనుకునే విధంగా వాళ్ళు చేయడం చాలా దుర్మార్గం. తాత్కాలికంగా వాళ్ళు ఆనందం పొందగలరు, కానీ తప్పనిసరిగా భగవంతుడు ఉంటాడు, వాళ్ళు శిక్షిస్తాడు. అది ఎవరే చేస్తున్నా కానీ దాన్ని ఖండించాలి. ముఖ్యంగా జగన్ గారి మీద ఆనాడు కోడికత్తి కేసు కానీ వాళ్ళు ఇది కానీ మరి చేయడం, వాళ్ళు ఏదో రకంగా వీళ్ళని భౌతికంగా, ఎందుకంటే ఓపెన్గా గెలవలేము మనం, ప్రజాస్వామ్యంగా భౌతికంగా నిర్మూలించాలి అనే ఆలోచనతో చేస్తుంది కుట్ర. ఈ కుట్రను వెలికితీయాలి. దోషులు ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే కఠినంగా శిక్షించాలని ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను. దాడి జరిగినా కూడా వద్దని చెప్తున్నా కూడా అంతమంది జనాలను చూసుకుని రాత్రి 3 గంటల పాటు అయినా అదే విధంగా రోడ్లు కూడా వ్యాపారం చేసుకుంటాయి. అదే కదా. సో జగన్ గారికి ఉన్న గొప్ప ఆయుధం ఏంటంటే ధైర్యం. సో ప్రపంచంలో ధైర్యవంతుని ఎవరు ఏం చేయలేరు. సో ధైర్య సాహసే లక్ష్మి అంటారు ఆయన. అత్యంత ధైర్యవంతుడు ఆయన. దేనికి ఎలాంటి వాటికి చిన్న చిన్న వాటికి చెల్లించే వ్యక్తి కాదు ఆయన. కాబట్టి పోరాడే వ్యక్తి, పోరాట యోధుడు ఆయన. జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి అతి చిన్న వయసులో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి ఆయన. కాబట్టి తప్పనిసరిగా ఆయన వెనకమాల మేమంతా కూడా జగనన్న సైన్యం ఉన్నాం. కోట్లాది మంది ఉన్నారు జగనన్న సైన్యం, రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. కాబట్టి చూస్తూ ఊరుకోరు. ఏఎస్పేట మండలంలోని గంపర్లపాడు, వేల్పులగుంట, అక్బరాబాద్ గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నేను గుంపర్లపాడుకి ప్రచారంలో భాగంగా మీ ఆశీస్సులు అందుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకి. ఒకటి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రెండవది మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను. మేమిద్దరం పోటీలో ఉన్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 అభ్యర్థులు వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరు జైలుకు వెళ్ళి 16 మాసాలు జైల్లో ఉండి జైలు బెయిల్ మీద బయటకు వచ్చి మద్యాన్ని తయారు చేసే కంపెనీలు పెట్టుకుని డబ్బు దోచుకుని ఇవాళ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన కూడా మీతోడు ఉన్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయాల్సింది, అధికారం లేకుండానే అనేక గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి పరిశుభ్రమైన త్రాగునీరు ఇవ్వాలన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి ఇవాళ మద్యం కంపెనీలు పెట్టుకుని గతంలోని 1000 కోట్ల రూపాయల దోపిడీకి గురై ఏటూగా జైల్లో గడిపి ఆయన ఈనాడు మళ్ళీ మద్యం వ్యాపారం సాగిస్తూ విషపూరితమైన మద్యాన్ని మనకు అమ్ముతూ ఈరోజు ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న వ్యక్తి ఇప్పటికే అనేక క్రిమినల్ కేసుల్లో ముద్దాయి. ఆయనేమి మనకు కనపడినంత సౌమ్యుడు కాదు. అనేక క్రిమినల్ కేసులు ఆయన మీద ఉన్నాయి. రోడ్డు వేయకుండానే వేసినట్టు ప్రజాధనాన్ని దోచుకుంటే ఆయన మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది.
ఇవాళ ఆయన ఒకవైపు, నీరిచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, త్రాగునీరిచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు ఉంటే, మద్యాన్ని అమ్ముతూ మద్యంతో ప్రాణాలను దోచుకుంటున్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి మరొక వైపు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పురపాలక చైర్పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మిపై అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి ఎమ్మెల్సీ కుంచుకుల్లా దామోదర్ రెడ్డితో పాటు 15 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. వీరంతా మున్సిపల్ చైర్పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మికి వ్యతిరేకంగా ఓటు వేశారు. బల పరీక్షకు మున్సిపల్ చైర్పర్సన్ రఘుప్రోల విజయలక్ష్మితో పాటు 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కాలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మిని అవినీతికి పాల్పడ్డారని ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగిందని, త్వరలోనే ఆమె జరిపిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో మరింత అభివృద్ధి చేపడతామని అన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున కొత్త చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. డాబా గార్డెన్లోని ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో సతీ సమేతంగా మాట్లాడారు. పెందుర్తిలో తాను స్థానికుడిని అని, ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలను సేవ చేసే దృక్పథంతో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానని, గత 20 సంవత్సరాలుగా పెందుర్తి నియోజకవర్గం ప్రజలకు సహాయ సహకారాలు అందించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని వివరించారు. ఈ నెల 19వ తారీఖున నామినేషన్ వేసి పెందుర్తి ఎమ్మెల్యే అనే నినాదంతో ప్రచారంలో దూసుకు వెళ్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని ప్రాధేయపడ్డారు. ఇంటింటికి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గుంటూరు నరసింహరావు గారు, మీ అన్నదమ్ముడు, మీ అబ్బాయి అనే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రతి గ్రామంలోనూ నాకు హితులు సన్నిహితులు, నాకు అన్ని విధాల కలిసి వచ్చిన వాళ్ళు గత 30 సంవత్సరాల్లో కూడా నేను చేస్తున్న సేవలు గుర్తించి, బాబు నువ్వు నిలబడితే మేము ఇంకో పార్టీకే ఓటు వేయం, ఇది మన పార్టీ, మీరు గెలాలి, ఇక్కడ మీరు మామూలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు కానీ, హాస్పిటల్ పెట్టి సేవలు చేస్తున్నది కానీ మేము అన్నీ వినియోగించుకున్నాం. మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటేస్తాం అనే ఒక శపథం చేసి, మీరు మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా మేము మీకు అన్ని స్వాగతాలు మేము పలికి మా సొంత ఖర్చులతో మిమ్మల్ని గెలిపించుకునే స్థాయి మేము తీసుకొస్తామని చెప్పి ఆనాటి దోనరావు సత్యనారాయణ గారికి ఏదైతే మాట్లాడారో అదే మాటలు నా చెవిలో వినిపించే కూడా. దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు పోతున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం. మరి అదేవిధంగా మా మిస్సెస్ భారతి గారు కూడా 2 నిమిషాలు రేపు ప్రోగ్రాం 19వ తారీఖు ప్రోగ్రాం గురించి మాట్లాడతారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో నేడు చేగుంట నర్సింగ్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, దుబ్బాక ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ రావు ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, మెదక్ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు లాభం జరుగుతుంది కానీ నష్టం జరగదు. మాయ మాటలతోటో దొంగ మాటలతోటో ఓట్ల కోసం డబ్బాలు లేపించుకున్న అభ్యర్థి కాదు వెంకటరామరెడ్డి గారు. ఒక మంచి స్వభావి, మరి మంచి సర్వీస్ చేసే గుణం ఉన్నది. మరి అది మనకు 7 సంవత్సరాలు మన జిల్లాలో పనిచేసింది కాబట్టి మనందరికీ కూడా తెలుసు. ఇలా మల్లన్న సాగర్ కట్టిందంటే, కొండపోచమ్మ కట్టిందంటే, రంగనాయక సాగర్ కానీ అనంత సాగర్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకున్నామంటే మరి వెంకటరామరెడ్డి గారి పాత్ర చాలా కీలకమైనది. దయచేసి మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉండే, మరి ఇప్పటికే కలిసి వాళ్ళ మంచి చెడు చూసుకొని వాళ్ళందరి సపోర్ట్తో ఇవాళ జిల్లాను దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చేసిన అవకాశం నాకు నా సహోద్యోగులందరూ కూడా ఇచ్చారు. మరి వారందరి పరిచయాలు, కలెక్టర్ల పరిచయాలు, మరి అందరితో ప్రజా సమస్యలు అందరికన్నా మెరుగ్గా పని చేసే అవకాశం నాకు ఉంటుందని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే మాదిరిగా ఢిల్లీలో కూడా మన ప్రాంత అవసరాలకు చకాచక పనిచేసే అవకాశం, ఏ డిపార్ట్మెంట్లో ఏ స్కీమ్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి మన నియోజకవర్గానికి ఏ ఫండ్స్ తెచ్చుకోగలుగుతాం, మరి ఏ విధంగా మనం తెచ్చుకోవడం దానిలో నాకు అనుభవం ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తా ఉన్నాం. అందుకొరకు ఇవాళ ఏదైతే బరిలో ఉన్న అభ్యర్థులు ఉన్నారో మీరు గ్రామాలకు వెళ్ళిన తర్వాత గ్రామంలో ఇందాక సతీష్ చెప్పినట్టుగా చర్చ పెట్టి, జెండా దగ్గర చర్చ పెట్టి
ఛాయ్ దుకాణం దగ్గర చర్చపెట్టి, శుభకార్యాలలో చర్చపెట్టి, దుబ్బాగా నుంచి వెనుకకు తిరిగి చూడకుండా తరిమి 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 కొట్టిన ఓటర్లు మీరంతా. మరి మీరంత ధైర్యంగా తరిమి 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 మళ్ళీ దుబ్బాగా మారు అన్న మీరు మరి ఇవాళ మీకు నేను అండగా నిలుస్తా ఉన్నా. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఏదైతే చేయగలుగుతానో, ఏదైతే నా అమ్మకానికి పెట్టిన 20 రోజుల ఆడ శిశువును కాపాడి నిందితులను అరెస్ట్ చేసిన మునగాల పోలీసులు సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద శిశువును 3 లక్షలకు అమ్మకానికి పెట్టగా అడ్డుకున్న పోలీసులు 6 నిందితులు అరెస్టు, మరో 4 నిందితులు పరారీలు, రిమాండ్కు తరలింపు. ఈ బేబీ గర్ల్ని అమ్మడానికి ప్లాన్ చేసి ఉంటారు. దానికి రీజన్ ఏమంటే పావర్టీ, దాంతో ఏమన్నా డబ్బులు వస్తుంది. వీళ్ళకి 2 పిల్లలు, దిస్ ద సెకండ్ బేబీ. ఫస్ట్ బేబీ కూడా కూతురే. ఈ సెకండ్ బేబీని సెల్ చేద్దాము, వాళ్ళు చూసుకోవడము కష్టమని అనుకోండి. వాళ్ళు ఊర్లో ఫస్ట్ వాళ్ళ రిలేటివ్ ఒకరు ఉంటారు, దుర్గా అని, వాళ్ళకి చెప్తారు. తర్వాత సైదమ్మ అని ఒక లేడీకి చెప్తారు. తర్వాత రాజు నాయక్ అని ఒక పర్సన్కి చెప్తారు. అక్కడి నుంచి నాగమణి అని ఒక ఏఎన్ఎం, సూర్యాపేట హాస్పిటల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంకి చెప్తారు. నాగమణి ఈ విజయవాడలో ఉన్న విజయలక్ష్మి అండ్ అశోక్ కుమార్, వీళ్ళిద్దరిని పిలిపిస్తారు. వీళ్ళని పిలిపించి ఆల్మోస్ట్ 3 lakhsకి ఈ బేబీని అమ్మాలి అని అనుకుంటారు. దాన్ని బేబీ కరెక్ట్గా ఉందా లేదని చూడడానికి వస్తున్నప్పుడు మునగాలలో, ఇప్పుడు విజయవాడకు వెళ్తే మళ్ళీ డబ్బులు ఇస్తారో లేదో అని మునగాలలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాంతో మన కస్టడీకి వీళ్ళందరూ వచ్చారు. దాంట్లో ఇప్పుడు 4 అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటాం. దీనికి ముందు A4 రాజు నాయక్, ఇతని పైన ఒక అల్వాల్లో సేమ్ కేసు 2018లో రిజిస్టర్ అయింది. A6 విజయలక్ష్మి, ఈమె ఏలూరులో ఈమె మీద కూడా సిమిలర్ కేసు రిజిస్టర్ అయింది. A9 కాపులను వైసీపీ ప్రభుత్వం వెచ్చించిందన్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక కాపు సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయని ఆరోపించారు. రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేశారని, ఎక్కువగా కౌలు రైతులు ఉన్న కాపు కులాన్ని కూడా అనగదొక్కేశారన్నారు. అక్షర క్రమంలో ప్రథమంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. అమలు చేయకుండా ఈ రకంగా దుర్మార్గం చేయడం ఎంతవరకు సమంజసమో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రజానీకం కూడా ఆలోచన చేయాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నది మీరందరూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సమాజానికి, కాపు సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా, ఎందుకంటే కాపులు ఒక్కరే కాదు, సమాజంలో అన్ని కులాలు కూడా ఉండవలసిన సమాజం కాబట్టి సమాజంలో అన్ని వర్గాలకి ఏ రకంగా నష్టం జరిగింది, అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏ రకంగా దెబ్బతిన్నదనేది ఆలోచిస్తే రాష్ట్ర ప్రధాన అంశాలైనటువంటి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఈ రెండూ కూడా పూర్తిగా నాశనం చేశారు. దాదాపు 2 లక్షల కోట్ల ఒప్పందాలతో ఆ రోజున రాజధాని ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అభివృద్ధిని తొంగలో తొక్కేశారు. అక్కడ రాజధాని ప్రాంతం అంతా కూడా శ్మశానం చేశారు. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల రాజధాని చేశారు. ఎక్కడా లేని విచిత్ర వైఖరి. ఇదే కాదు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ హైదరాబాదు ఇంకో 10 సంవత్సరాలు గోల్డ్ మార్కెట్ రోజుకో రికార్డుతో షేక్ చేస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా బంగారం ధరలు సరికొత్త స్థాయిలో కదలాడుతున్నాయి. మరి మంగళవారం పుత్తడి విలువ ఏకంగా 74,000 పైకి చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల ఆల్ టైమ్ హైని తాకుతూ తొలిసారి 74,130గా నమోదైంది. సోమవారం ముగింపుతో చూస్తే ఒక్కరోజే 980 ఎగబాకింది. అంతకుముందు రోజు 600 ఎగబాకిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలో ఈ పెరుగుదల 73,750గా ఉంది.
పేరుకు తగ్గట్టే రాజస్థాన్ రాయల్స్ విక్టరీ కొట్టింది. కోల్కతా నిర్దేశించిన 224 పరుగుల ఛేదనలో ఒక దశలో గెలుపు కష్టం అనుకున్న మ్యాచ్లో జోస్ బట్లర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రాజస్థాన్కు అనూహ్య విజయాన్ని అందించాడు. ఛేదనలో 8 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా రాజస్థాన్ రికార్డులోకి ఎక్కింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఓపెనర్ సునీల్ సరైన శతకంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ శతకంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బ్యాట్తో సెంచరీ బాదిన నరైన్ బౌలింగ్లోనూ రాణించాడు. బట్లర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ఈ సీజన్లో రాజస్థాన్కు ఇది 6వ విజయం కాగా కోల్కతాకు 2వ పరాభవం ఎదురైంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎడారి దేశంలో భారీ వాన, జలమయమైన దుబాయ్ ఎయిర్పోర్ట్. రామ్లల్లాకు దివ్యాభిషేకం, అయోధ్యలో ఘనంగా నవమి వేడుకలు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్ల వెనక్కి వెళ్తుంది, సీఎం స్టాలిన్. రౌడీయిజం కబ్జాలను ఉక్కుపాదంతో అణచివేస్తా, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల. గోల్డ్ మారథాన్ తొలిసారి తులం ధర 74,000 పైకి. కోల్కతాపై రాజస్థాన్ సంచలన విజయం, బట్లర్ సూపర్ సెంచరీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.